కుంభమేళాలో అఘోరాలు. అఘోరాల చేతిలో పుర్రె ఎందుకు? ఒళ్ళు గగ్గురు పొడిచే వాస్తవాలు. శరీరమంతా బూడిద, జడలు కట్టిపోయిన తల, చేతిలో మనిషి పుర్రె. చూడగానే వెన్నులో వణుకు పుట్టించేలా కనిపిస్తారు అఘోరాలు. ఈ అఘోరాలు గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే మనకు వారి గురించి పెద్దగా తెలిసిందేమీ లేదు. ఎందుకంటే వారు మన చుట్టుపక్కల ఉండరు. వారి జీవనశైలి ఎలా ఉంటుందో తెలియదు. అయితే మహా కుంభమేళా వేళ ఈ అఘోరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దీంతో వీరి గురించి చర్చ జరుగుతోంది. నిజంగా అఘోరాలు ఎలా ఉంటారు? వారి అసలు స్వభావం ఏమిటి? వారి జీవనశైలి ఎలా ఉంటుందో కనుక్కోవడం కష్టం. అయితే ఈ అఘోరాల గురించిన ప్రచారంలో ఉన్న కొన్ని ఆశ్చర్యమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సనాతన ధర్మంలో అఖారా సిద్ధాంతాలను విశ్వసించి దానిని అనుసరించే అనేక రకాల వ్యక్తులు ఉన్నారు. వారిలో ఈ అఘోరాలు ఒకరు. సాధారణంగా అఘోరాలు ఎక్కువగా కనిపించరు. కుంభమేళాలు, పుష్కరాలు జరిగే సమయంలో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. మిగతా రోజుల్లో మానవ సంచారానికి దూరంగా నిశ్శబ్ద ప్రాంతాల్లో వీరు నివసిస్తూ ఉంటారు. అయితే ఈ అఘోరాల జీవితం గురించి కొన్ని అపోహలు, అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వీరంతా శ్మశాన వాటికలు, హిమాలయ పర్వత ప్రాంతాలు, గుహలు, అడవుల్లో నివసిస్తారని చెబుతారు. భోజనంపై అవగాహన లేకుండా నిత్యం ధ్యానం చేస్తుంటారని ఒక నమ్మకం. ఎక్కువగా ధ్యానంలో ఉంటూ రాత్రి సమయాల్లో శ్మశానాల్లో క్షుద్ర పూజలు చేస్తూ కనిపిస్తారని చెబుతారు. వారి సహవాసం ఎక్కువగా శవాలతో ఉంటుంది. శ్మశానాల్లోని శవాల మధ్య బతకడానికి ఇష్టపడతారని చెబుతారు. నరమాంసాన్ని తింటూ శవాలతో సంభోగం చేస్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. అఘోరాలు శైవ సాంప్రదాయానికి చెందిన ఒక భాగం మాత్రమే. వీరు శివుని ఆరాధకులు. వారి మూలాలు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప సన్యాసి అయిన కినారం వరకు ఉన్నాయి. కినారంను అఘోరాలు భగవంతుని స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆధ్యాత్మికంగా వారు ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ అఘోరీలు శ్మశాన వాటికల్లో నిద్రిస్తూ మాంసం, మద్యం సేవించి మనుషుల పుర్రెలను ప్లేట్లుగా వాడుకుంటారు. దహన బూడిద పోయడం కూడా వారి ఆచారాలలో ఒకటట. ఈ అఘోరాల చేతిలో ఉండే పుర్రెకు ప్రత్యేకత ఉంటుంది. అది ఖచ్చితంగా మగవారిదే అయి ఉంటుంది. అఘోరాలు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరు. మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజుల్లో శ్మశానంలో క్షుద్రపూజలు చేస్తూ పుర్రెను కళ్లపై భాగం నుంచి కోసి దానిని ఒక పాత్రలా చేస్తారు. ఆహారం తిన్నా, యాచించడమైనా అందులోనే చేస్తారు. నీటిని తాగేందుకు మాత్రం కమండలాన్ని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల వారికి అద్భుతమైన శక్తులు వస్తాయని వారి నమ్మకం. అఘోరాలు శివభక్తులు. తమను తాము శివుడితో పోల్చుకుంటారు. ఒక పురాణం ప్రకారం శివుడు ఒకసారి 5వ తలను బ్రహ్మను నరికివేశాడు. ఆ తలతో సమాజం పొలిమేరల్లో తిరగాల్సి వచ్చింది. అందువల్ల శివుడిని అనుకరించడానికి అఘోరీలు తమ వద్ద మానవ పుర్రెలను ఉంచుకుంటారట. అఘోరాలు ఆత్మ ఎప్పటికీ చనిపోదని నమ్ముతారు. వారు చనిపోయినప్పుడు వారికి దహన సంస్కారాలు నిర్వహించరు. కేవలం నదిలో పడేస్తారు, అంతే. ఇక అఘోరాలకు నిజంగా అద్భుత శక్తులు ఉన్నాయా అనేది నేటికి అంతుచిక్కని ప్రశ్నే. వారికి శక్తులున్నాయని చెప్పుకోవడమే తప్పించి ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం లేరు.